అసలు బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? దీనివల్ల ఎంత వెయిట్ లాస్ అవ్వగలరు? సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సేఫ్టీ అండ్ రిస్క్స్ గురించి మనం మాట్లాడుకుంటే బేరియాట్రిక్ సర్జరీ పెయిన్ఫుల్గా ఉంటుందా లేదా? 1 or 2 కేజెస్ ఉండే వికాస్ వ్యాలంటైన్స్ డే వచ్చింది కదా అని ఒక రోజు తీసుకొని తన క్రష్ ప్రపోజ్ చేశాడు. ఆ రోజు ఎందుకు గ్రహాలు సహకరించి తన యాక్సెప్ట్ కూడా చేసింది. చాక్లెట్ డే రోజు కాస్ట్లీ డైరీ మిల్క్ హ్యాంపర్ కూడా గిఫ్ట్ ఇచ్చాడు. పెద్ద టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇస్తే తన కలకాలం కలిసిందామని ప్రామిస్ చేసి ఒక హగ్ కూడా ఇచ్చింది. కాకపోతే మధ్యలో కాస్త పొట్టడ్డం వచ్చింది అనుకోండి. ఫైనలీ వ్యాలంటైన్స్ డే రోజు తన మాల్లో వేరే అబ్బాయితో చూసి బాధతో ఆపుకోలేక అక్కడే అడిగేశాడు. వికాస్ ఓవర్ వెయిట్ గురించి తను చాలా మాటలు అందరి ముందు అనేసింది. బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయి బరువు తగ్గుదామని బలంగా ఫిక్స్ అయిపోయాడు. జిమ్, డైటింగ్, ఫాస్టింగ్ ఇలా ఎన్నో ట్రై చేశాక ఏది వర్కౌట్ అవ్వక చివరికి నా దగ్గరకు వచ్చాడు. బేరియాట్రిక్ సర్జరీ గురించి అతనికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైఫ్లో బరువు మీద ఎన్నో అవమానాలు ఫేస్ చేశాక అతని డెసిషన్ తీసుకున్నాడు. సర్జరీ అయిన 6 monthsలో అతనిలో చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసాయి. 1 or 2 కేజెస్ నుంచి ఇప్పుడు 75 కేజెస్కి వచ్చేసాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ. నౌ హీఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ సూన్. అతని లైఫ్లో అతనికి సెకండ్ ఛాన్స్ ఇచ్చిన బేరియాట్రిక్ సర్జరీ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ శశాంక్, బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్. అసలు బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? దీనివల్ల ఎంత వెయిట్ లాస్ అవ్వగలరు? సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ క్లియర్గా ఆన్సర్ చేస్తాను. ఫస్ట్లీ వికాస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అతనికి ఒబెసిటీ ఉండడం వల్ల గ్రెలిన్ అనే హంగర్ హార్మోన్ చేంజ్ అయ్యి అతనికి ఆకలి ఎక్కువ అవడానికి కారణమవుతుంది. దానివల్ల బాడీ మెటబాలిజం కూడా స్లో అవుతుంది. అందుకే అతను ఎంత జిమ్ చేసినా, డైటింగ్ చేసినా తిరిగి మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతున్నాడు. బేసికలీ బేరియాట్రిక్ సర్జరీ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి చేసే సింపుల్ అండ్ సేఫ్ ప్రొసీజర్. ఈ సర్జరీలో మీ స్టమక్ సైజుని తగ్గించి చిన్నదిగా చేస్తాం. అప్పుడు మినీ వర్షన్గా మన మీ స్టమక్లో హార్మోన్స్ చేంజ్ అయ్యి ఆకలిని తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో దెబ్బకి మీ మెటబాలిజం ఇంప్రూవ్ అయ్యి మీ బాడీలో హార్మోన్స్ అన్నీ రీసెట్ అవుతాయి. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఎంతవరకు వెయిట్ లాస్ అవ్వగలరంటే సర్జరీ టైప్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి మీ బాడీలో ఉన్న ఎక్స్ట్రా వెయిట్లో 70% నుంచి 95 to 100% వరకు కూడా ఎక్స్ట్రా బరువు తగ్గగలరు. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బేసికలీ మీకు ఒక 1 month వరకు ఒక డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డైట్ ప్లాన్ ఎందుకు ఫాలో అవ్వాలి అంటే మీకు కట్ చేసిన భాగం హీల్ అవ్వాలంటే అది ఈ డైట్ ప్లాన్ ఫాలో అయినప్పుడు ఫాస్ట్గా జరుగుతుంది. కాబట్టి ఈ 1 month వరకు డైట్ ప్లాన్ ఫాలో అయ్యి జాగ్రత్తగా చెప్పినవి ఫాలో అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక రెగ్యులర్ పర్సన్ ఏమైతే చేయగలుగుతారో మిగతావన్నీ కూడా మీరు యాజ్ యూజువల్గా చేసుకోవచ్చు. ఇక్కడ దాకా వచ్చారంటే మీకు కంటెంట్ నచ్చినట్లుంది. సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బేరియాట్రిక్ సర్జరీ అంటే మీ బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI అబోవ్ 35 ఉన్నా, లేదా మీ BMI అబోవ్ 30 ఉండి బరువు వల్ల వచ్చే హెల్త్ కండిషన్స్ ఎలాంటివంటే షుగర్, BP, గురక, మోకాలు నొప్పులు, ఇన్ఫర్టిలిటీ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా బేరియాట్రిక్ సర్జరీకి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీలో సేఫ్టీ అండ్ రిస్క్స్ గురించి మనం మాట్లాడుకుంటే సేఫ్టీ విషయానికి వస్తే బేరియాట్రిక్ సర్జరీ అనేది పూర్తిగా లాప్రోస్కోపీ పద్ధతిలో అంటే చిన్న హోల్స్తో ఆపరేషన్ చేస్తాం కాబట్టి ఇది చాలా సేఫ్ ఆపరేషన్. ఇప్పుడు రిస్క్ విషయానికి వస్తే మిగిలిన ఏ సర్జరీలో అయినా ఎలాంటి రిస్క్స్ ఉంటాయో ఈ సర్జరీలో కూడా అంతే రిస్క్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్ట్రా రిస్క్ కూడా ఉండదు. ఈ సర్జరీ తర్వాత రికవరీ టైం లైన్ ఎలా ఉంటుందంటే మనం ఇందాక చెప్పినట్టు పూర్తిగా లాప్రోస్కోపీ పద్ధతిలో చేసే సర్జరీ కాబట్టి యూజువల్గా సర్జరీ అయిపోయిన తర్వాత 2 or 3 daysలో మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. 3 to 4 daysలో మీరు డే టు డే యాక్టివిటీస్ అన్నీ మొదలు పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ 4 weeks బరువులు ఎత్తే పనులు ఏమన్నా ఉంటే అప్పటి నుంచి మొదలు పెట్టుకోవచ్చు. రిజల్ట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండొచ్చు అంటే బేరియాట్రిక్ సర్జరీ తర్వాత మీకున్న ఎక్స్ట్రా బరువు తగ్గడం మాత్రమే కాకుండా బరువు వల్ల ఏ సమస్యలు అయితే వస్తున్నాయో 95 to 99% ఈ సమస్యలన్నిటి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. సో మీరు మిగతా మార్గాలన్నీ ట్రై చేసి ఒకవేళ ఫెయిల్ అయితే మీకు బేరియాట్రిక్ సర్జరీ ద్వారా డెఫినెట్గా 100% రిజల్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత యూజువల్గా నాకు వచ్చే క్వశ్చన్స్లో కామన్ ఫియర్స్ ఏంటి అంటే సర్జరీ తర్వాత జుట్టు రాలిపోతుందా, సర్జరీ తర్వాత స్కిన్ లూజ్ అవుతుందా, సర్జరీ తర్వాత పెయిన్ ఉంటుందా, సర్జరీ తర్వాత లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందా.
వన్ బై వన్ మనం చెప్పాలంటే సర్జరీ తర్వాత జుట్టు రాలిపోవడం. యూజువల్గా ఏ రకంగా బరువు తగ్గినా కూడా జుట్టు రావడం అనేది కామన్గా జరుగుతుంది. కాబట్టి బేరియాట్రిక్ సర్జరీ తర్వాత కూడా కొంత హెయిర్ ఫాల్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ హెయిర్ ఫాల్ అనేది జెనెటిక్గా వచ్చేది కాదు కాబట్టి మళ్ళీ తిరిగి ఖచ్చితంగా రీగ్రో అవుతుంది. దీనికోసం మీరు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రాపర్గా సప్లిమెంట్స్ తీసుకోవడం. బేరియాట్రిక్ సర్జరీ పెయిన్ఫుల్గా ఉంటుందా లేదా? సో బేరియాట్రిక్ సర్జరీ లాప్రోస్కోపీలో కంప్లీట్ జనరల్ అనస్థీషియాలో చేస్తాం కాబట్టి సర్జరీ జరుగుతున్న టైంలో మీకు ఎటువంటి ఫీలింగ్ ఉండదు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు నిద్రలేస్తారు. యూజువల్గా 6 to 8 hours పాటు మైల్డ్ టు మోడరేట్ పెయిన్ ఉంటుంది. 8 hours తర్వాత నుంచి ఆ పెయిన్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. 24 hours పెయిన్ నుంచి 95 to 98% రిలీఫ్ వస్తుంది. 3 to 4 daysలో 100% పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. మీకు బేరియాట్రిక్ సర్జరీ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కింద క్యాప్షన్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. లేదా నా కన్సల్టేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ఫర్ మోర్ సచ్ హెల్త్ రిలేటెడ్ పాజిటివ్ కంటెంట్ ఫాలో నేరేటివ్ ఎక్స్ హెల్త్ కేర్.